నిరుద్యోగులు రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రగిలిపోతున్నారు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరూర్ నగర్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టిరు కదా! మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటల మీద చానా చర్చ జరుగుతుంది. కానీ ఆ రగలడానికి కారణం గురించి కూడా నిరుద్యోగులలో చర్చ జరుగుతుంది. ఆ రోజు చాలామంది మాట్లాడిర్రు. చాలా ఇష్యూస్ గురించి మాట్లాడిర్రు. ఒకాయనైతే మేము పోస్టులు అడిగితే మాకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు ఈళ్ళు. మేము నోటిఫికేషన్లు ఇయ్యమంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారు అన్నాడు ఒక నిరుద్యోగి. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజంలో కూడా ఒక కొత్త చర్చకి దారితీసినాయి. నిజమే గదా! ఇప్పుడు చాలామంది ఊర్లల్లో ఉన్నోళ్ళు, చదువుకున్న పిల్లలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నోళ్ళు వాళ్ళతో పాటు ఊర్లల్లో ఉన్న తల్లిదండ్రులను కూడా ఈ మాటలు ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళేమడుగుతున్నారు? నోటిఫికేషన్‌లు అడుగుతున్నారు. గదే గదా! నిరుద్యోగులు ఏమడుగుతున్నారు? వాళ్ళు రాజకీయాల్లో ఇంకొకటో గాదు. వాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒక క్వెషన్ అడుగుతుర్రు. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. గా 2,00,000 ఉద్యోగాలు ఏవి అని అడిగితే, నోటిఫికేషన్‌లు మేమడిగితే పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని అని. ఎందుకు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారు అంటే, ఇప్పుడు దిల్‌సుఖ్ నగర్‌లో చూసినాం మనం. ఎప్పటికప్పుడు అంటే మెరుపు ధర్నాలు, నిరసనలు చేసిర్రు గదా! వాళ్ళని అరెస్ట్‌లు చేసుడు కావచ్చు. లేకపోతే అశోక్ నగర్‌లో ప్రతిసారి పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఆ రోడ్ మీదకొస్తారు. వచ్చంగానే అరెస్టులు ఇదంతా కూడా చూస్తున్నాం మనం. అంటే ఏ అశోక్ నగర్ చౌరస్తాలో అయితే, ఏ అశోక్ నగర్‌కొచ్చి వాళ్ళ రాహుల్ గాంధీ నిరుద్యోగులతోని మాట్లాడి, మా ప్రభుత్వం వస్తది. వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం 2,00,000 ఉద్యోగాలేస్తాము అని జెప్పిర్రు. అశోక్ నగర్ చౌరస్తా దిక్కు మీ రాహుల్ గాంధీ ఎందుకొస్తలేడు అని అడుగుతున్నాడు. ఏ ప్రియాంక గాంధీ గారొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో హామీ ఇచ్చిర్రో, ఆ ప్రియాంక గాంధీ గారినే కలుస్తాము అని మేము అట్‌లీస్ట్ ఇప్పుడు ఎన్నికల టైంలో మా దగ్గరకొచ్చి మాటిచ్చిర్రు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని గలుస్తలేరు సరే. అట్‌లీస్ట్ మేమన్నొచ్చి మిమ్మల్ని గలుస్తాము. మీరిచ్చిన హామీ ఏంది అని అడుగుతాము అనంటే అపాయింట్‌మెంట్లు ఇస్తలేరు. అంటే ఎన్నికలయిపోయే లెక్క ఒక లెక్క, ఎన్నికలయిపోయిన తర్వాత ఇంకొక లెక్కుంటదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే వాళ్ళు సరూర్ నగర్ సభలో మాట్లాడిర్రు చాలామంది నిరుద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే మేము గూడా ఒక కారణం అంటున్నారు. ఇవాళ మేము కారణంతో గద్దెనెక్కిర్రు మీరు. ఇవాళ మమ్మల్ని మర్చిపోయిర్రు. కానీ మళ్ళా 3 ఏండ్ల తర్వాత ఎన్నికలొస్తాయి గదా! ఆ రోజు మళ్ళా మేమేందో చూపిస్తాము అంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు, అశోక్ నగర్ ఈ పదం ఇనిపిస్తే చాలు ప్రభుత్వానికి భయం మొదలైతుంది. ఇప్పుడు వాళ్ళిచ్చిన హామీనే గదా! వాళ్ళు చెప్తే నమ్మరు అని వాళ్ళ ప్రియాంక గాంధీని, వాళ్ళ రాహుల్ గాంధీ గారిని తీసుకొనొచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చిర్రు. యూత్ డిక్లరేషన్‌లో ఇంకా చాలా ఇష్యూస్ ఇచ్చిర్రు. 2,00,000 ఉద్యోగాలది గాదు ఇంకా చానా గూడా ఇచ్చిర్రు ఆ యూత్ డిక్లరేషన్‌ల. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా రకరకాల హామీలున్నాయి. అవన్నీ కాకుండా 2,00,000 ఉద్యోగాలు ఏమైనాయి అని అడిగితే 2.5 ఏండ్లయితుంది. ఈ రోజు వరకి సప్పుడు చేస్తలేరు వాళ్ళు. అసలు ఈ మాట ఇచ్చినాము అన్న లెక్క గూడా ఇచ్చినామా మేమే అన్న లెక్క బిహేవ్ చేస్తుర్రు. ఇప్పుడు 2.5 ఏండ్లయితుంది కాంగ్రెస్ అధికారంలోకొచ్చి. 2,00,000 ఉద్యోగాలు గదా! 2,00,000 ఉద్యోగాలల్లా కనీసం 1,00,000 ఇయ్యలేదు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటేంది అంటే, మొదటి సంవత్సరం 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఏ ప్రభుత్వాలకైనా టైమ్ పీరియడ్ ఎంతుంటది? 5 ఏండ్లు ఉంటది కదా! ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. కాంగ్రెసోళ్ళకున్న పీరియడ్ కూడా 5 ఏండ్లు. 5 ఏండ్ల తర్వాత మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. సో, 5 ఏండ్లల్లో 2.5 ఏండ్లు అయిపోయింది. అంటే సగం పీరియడ్ అయిపోయింది. కానీ సగం టైం అయిపోయింది. వాళ్ళు ఇస్తామన్న 2,00,000 ఉద్యోగాలలో సగం ఉద్యోగాలు కూడా ఇయ్యలే. మీకు అర్థమైతుంది గదా! సగం పీరియడ్ అయిపోయింది. కానీ సగం ఉద్యోగాలు కూడా ఇయ్యలే. వాళ్ళు చెప్పిన 2,00,000 1,00,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 1,00,000 ఉద్యోగాలు గాదు గదా! వాళ్ళు ఇయాల ఏసినాము అని చెప్పుకుంటున్న 60,000 ఉద్యోగాలున్నాయి జూషిర్రా? అవి గూడా వీళ్ళేసినయి గాదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి, ఎగ్జామ్ బెట్టి, అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇయ్యకుండా ఆగినయి జూషిర్రా? వాటికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చి, వాటిని గూడా కాంగ్రెసోళ్ళు వాళ్ళ ఖాతాలో యేసుకున్నారు అని నిరుద్యోగులు జెప్తుర్రు. నేను జెప్తున్న మాట గాదు. వాళ్ళు జెప్తున్న 60,000 ఉద్యోగాలు గూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలలో బోయి ప్రచారం జేస్తుర్రు గదా! అవి గూడా వాళ్ళేసినయి గాదు. గతంలో ఉన్న ప్రభుత్వం నోటిఫికేషన్ యేసి, ఎగ్జామ్ బెడితే, నియామక పత్రాలు వీళ్ళిచ్చిర్రు. 60,000 గూడా ఇయ్యలే అంటుర్రు. వాళ్ళు చెప్పిందెంత? 2,00,000. 2.5 ఏండ్లయితుంది. కనీసం దాంట్లో సగం గూడా ఇయ్యలే. అందుకే మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటది నమ్మకం? ఏం నమ్మకం ఉంటది? కనీసం సగం పాలన అయిపోయినాక సగం ఇచ్చినా గూడా వాళ్ళకి అరే! సగం ఇచ్చిర్రు గదా! ఇంకొక సగం ఇస్తారేమో అనే నమ్మకం ఉంటుండే. కానీ వాళ్ళకి ఆ నమ్మకం గూడా లేదు. సరే వాళ్ళు జెప్పింది మొత్తం వాళ్ళ అధికారంలో ఉన్న పీరియడ్ మొత్తం అని గూడా గాదు. ఫస్ట్ ఇయర్‌లోనే ఏస్తాము అన్నారు. సరే దానికి గూడా వదిలేద్దాం. సంవత్సరం వాళ్ళు చెప్పిన సంవత్సరంలో ఇయ్యకపోయినా 5 ఏండ్లల్లనన్నా మొత్తం ఫిల్ చేస్తారు అనుకుంటే ఆల్రెడీ సగం పీరియడ్ అయిపోయింది. దీంట్లోనన్నా సగం ఇయ్యాలి. కానీ అవి గూడా ఇయ్యలే.
కాబట్టి ఇక ఇస్తారనే నమ్మకం కూడా లేదు అంటున్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్ని ఖాళీలున్నాయి, ఏం జరుగుతుంది, ఇది మొత్తం ఏం చూస్తలేరు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్‌లో 20,000 ఉద్యోగాలుంటే 20,000 ఉద్యోగాలు ఎయ్యిర్రు గదా! ఇప్పుడు ఖాళీలున్నాయి గదా! ఖాళీలున్న వాటికి కూడా ఎందుకేస్తలేరు? 5,000 ఎందుకేస్తా అంటుర్రు? మొత్తం ఎయ్యిర్రి, అట్‌లీస్ట్ గవ్వన్న ఎయ్యిర్రి గదా! అంటే కూడా దానికి కూడా గవర్నమెంటు అటువైపు నుంచి ఆన్సర్ ఏం లేదు. ఇంకా చాలా ఇప్పుడు వాళ్ళు చెప్పిందేంది? ఏ డిపార్ట్మెంట్‌లల్ల ఏ ఖాళీలున్నయి అనేది మొత్తం ఒక క్యాలెండర్ మొత్తం ఒక ఎన్ని ఖాళీలున్నయి ఏంది అనేది జూన్ 2 రోజు ఎన్ని ఖాళీలున్నయి అనేది ఒకటి రిలీజ్ చేస్తాం. దాని తర్వాత సెప్టెంబర్ లోపు మొత్తం ఫిల్ చేసి నియామక పత్రాలు ఇస్తాము అన్నారు. ఇప్పటి వరకి నిరుద్యోగులు చాలా మంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్తుర్రంటే ఇప్పటి వరకి అసలు గవర్నమెంటు ఏ డిపార్ట్మెంట్‌లల్ల ఎన్నెన్ని ఖాళీలున్నయి అనే దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేయలే. డిపార్ట్మెంట్‌లో ఎన్నెన్ని ఖాళీలున్నయి అనే దాని మీద కూడా గవర్నమెంట్‌కి క్లారిటీ లేదు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీలున్నయి అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. మాకు చెప్పిందేంది మరి? ఎన్నికల ముందు చెప్పిందేంది? మమ్మల్ని ఘోరంగా మోసం చేసిర్రు అనేదే నిరుద్యోగులు ఇయాల చెప్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తారు. చాలా సందర్భాలలో ఇప్పుడు చెప్తలేరులే వాళ్ళు గానీ, అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్‌లలో చెప్పేటోళ్ళు. ఏంది అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి మేజర్‌గా రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఈ 3 సెక్షన్‌లు మస్తు ఉపయోగపడ్డారు. ఈ ముగ్గురు చేయబట్టే మేము ఇయాల అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా నాయకులు ఆ రోజు మాట్లాడిర్రు. ఇయ్యాల కాదు. కానీ ఇవాళ అదే నిరుద్యోగులు వాళ్ళని కలుస్తాము అంటే వాళ్ళ అపాయింట్మెంట్‌ల కోసం అని అడిగితే అపాయింట్మెంట్‌లు ఇయ్యని పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 సెక్షన్‌లు చేయబట్టే మేము అధికారంలోకి వచ్చినాము అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాంట్లో ఉన్నటువంటి ఆ 3 సెక్షన్‌లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. మహిళలకు ఇస్తామన్న హామీలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. వాళ్ళకిచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి, మోసం చేసిర్రు కాబట్టి నిరుద్యోగులు ఇవాళ మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఇవాళ నిరసన గలమిప్పుతున్నారు. వాళ్ళు చెప్పినటువంటిదే. వాళ్ళు చెయ్యలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు అని వాళ్ళు ఇలా నిరసన తెలుపుతున్నారు. నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద పీరియడ్ ఓపిక పట్టిరు. సగం టైం ఓపిక పట్టిరు. కాబట్టే ఇవాళ వాళ్ళు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడుతున్నారు అనేటువంటిది చాలామంది చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. మేము ఓన్లీ ఉద్యోగాలు అడుగుతున్నాం. ఇంకేం అడుగుతలేం. అది కూడా మీరు హామీ ఇయ్యందో లేకపోతే మీరు ఎన్నికలప్పుడు చెప్పందో ఇంకొకటి కూడా అడుగుతలేం. మీరు చెప్పిర్రు కుద్దు. మీరు చెప్పిన మాటగా మేము ఊర్లలోకి పోయి మీకు ఓట్లేయించినాం. మీ మాటగా మేము ఆ రోజు ఊర్లలోకి పోయినాం. ఇయ్యాల మేము ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఆ ఊర్లలోకి పోవాలి? మీ మాటగా మేము ఆ రోజు పోయి చెప్పినాం కదా. అట్లాంటి మేము ఇవాళ మోసపోయినాం. మమ్మల్ని మోసం చేసిర్రు మీరు. ఉద్యోగాలు అడిగితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఉద్యోగాలు అడిగితే పార్టీ ఏజెంట్లని మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు అడిగితే ఇంకొకటి అంటున్నారు. కాబట్టే ఇవాళ మేము నిరసన తెలిపే పరిస్థితికి వచ్చినాము. కాబట్టే ఇవాళ మేము రగిలిపోతున్నాము అనేటువంటిది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు చెప్పిన హామీల మీద నిలబడలేదు. అట్లీస్ట్ ఇప్పుడు అంటే ఒక పీక్ పీరియడ్కి వచ్చేసింది ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే నిరుద్యోగులు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఒక పీక్ పీరియడ్కి వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులు మాట్లాడుతున్న మాటలకి మరి గవర్నమెంట్ ఏమన్నా రెస్పాండ్ అవుతుందా? లేకపోతే ఇప్పటికైనా అట్లీస్ట్ వాళ్ళు 1 ఇయర్‌లో వేయలేకపోయారు. 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాతనైనా వేసే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా? లేకపోతే అట్లనే వదిలేసే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళు అసలు మేమేం హామీ ఇయ్యలేదు, వాళ్ళు వినలేదు అన్న లెక్కనే వదిలేస్తుందా? లేకపోతే ఇప్పటికైనా నిరుద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్‌కి తలొగ్గి వాళ్ళు చెప్తున్నలాగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుందా అనేటువంటిది చూడాలి.